క్రిస్టియానిటీలో ఒక పాపులర్ క్లెయిమ్ ఉందండి. అదేంటంటే ఫియర్ నాట్, డు నాట్ ఫియర్ అని 365 టైమ్స్ రాస్తుందని. సింపుల్గా చెప్పాలంటే భయపడొద్దు అని 365 సార్లు బైబిల్లో రాస్తుందని చాలామంది చెప్తూ ఉంటారు. సో అది ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు మనకి బలపరచడానికి 1 ఇయర్ వరకు అలా 365 సార్లు రాస్తుందని చాలామంది చెప్తూ ఉంటారు. నిజానికి 365 సార్లు రాసి లేదు. సో కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. డు నాట్ ఫియర్, ఫియర్ నాట్, డు నాట్ బీ అఫ్రేడ్, బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్, డు నాట్ బీ డిస్మైడ్. తెలుగులో అయితే భయపడద్దు, నిరాశ చెందొద్దు, ధైర్యంగా ఉండు. సో ఇవన్నీ కలిపి భయపడద్దు అని చెప్తున్నారండి 365 సార్లు. సో ఇవన్నీ కలిపి 365 యాక్చువల్లీ. కానీ ఇవన్నీ కలిపినా సరే మనకి 365 కన్నా తక్కువే వస్తుంది. మనకి చాలా ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. మీరు ఈ లిస్ట్ చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ ఫియర్ నాట్, డు నాట్ బీ అఫ్రేడ్, డు నాట్ ఫియర్, బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్, డు నాట్ బీ డిస్మైడ్ ఇవన్నీ కలిపినా సరే మీకు ఎన్ఎల్టీ అండ్ ఎంఎస్జీ వెర్షన్స్లో చూస్తే వాటిలో ఎక్కువ వచ్చాయి, 200+ నియర్లీ. స్టిల్ ద నెంబర్ ఈజ్ లెస్ దెన్ 365. ఇది ఒక సింబాలిక్ ఐడియా, అంటే ఒక ప్రతీకాత్మక ఆలోచన. అయినప్పటికీ బైబిల్ భయపడటానికి కాదు, దేవునిపై నమ్మకం ఉంచటానికి మరియు ప్రతిరోజు దేవునిపై ఆధారపడటానికి ప్రోత్సాహంతో నిండి ఉంది. టెక్నికల్గా 365 కాకపోయినా నిర్భయత మరియు దేవునిపై నమ్మకం యొక్క సందేశం బైబిల్ అంతటా ఉంది, జెనసిస్ నుంచి రెవల్యూషన్స్ వరకు కూడా. ఇది ఎవరిని డిస్కరేజ్ చేయాలని చేసిన వీడియో మాత్రం కాదండి, మీకు ఫ్యాక్ట్ తెలియడం కోసం చేసిన వీడియో మాత్రమే. మనకి 365 సార్లు భయపడొద్దని రాయాల్సిన అవసరం కూడా లేదండి. ఒకసారి రాసినా చాలు. అదే మీరు ఈరంతా ప్రతిరోజు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నా చాలు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.